నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 10 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,899.17, 456 pts, 0.58% తగ్గింది. అత్యధిక లాభం టీసీఎస్ 3.36% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 5.84% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,570.65, 0.27% వద్ద ఉంది. -0.27% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ 50. శుక్రవారం సెన్సెక్స్ 0.58% నష్టంతో 78,499.17 వద్ద ముగియగా, నిఫ్టీ 50 0.27% నష్టంతో 24,570.65 వద్ద ముగిసింది. దలాల్ స్ట్రీట్ చర్యలను నిర్ణయించే పలు కీలక అంశాలతో పెట్టుబడిదారులు కొత్త ట్రేడింగ్ వారం కోసం సిద్ధమవుతున్నారు. ఎఫ్డీఐ ప్రతిపాదనల ఆమోద పరిమితిని ఇండియన్ రూపీ 15,000 కోట్లకు పెంచే యోచనలో ప్రభుత్వం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డీఐ ప్రతిపాదనల కోసం సిసిఏ ఆమోద పరిమితిని ఇండియన్ రూపీ 15,000 కోట్లకు పెంచే ప్రతిపాదనను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ చర్య వ్యాపార సౌలభ్యాన్ని మరింత సులభతరం చేయడానికి మరియు విదేశీ పెట్టుబడులను వేగవంతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే లేఆఫ్లు ఉంటాయని భావిస్తున్న సగానికి పైగా భారతీయ ఉద్యోగులు 1,552 మంది నిపుణులపై జరిపిన సర్వేలో భారతదేశంలోని సగానికి పైగా ఏఐ, ఎంఎల్, మిలీలీటర్ ఉద్యోగులు త్వరలోనే లేఆఫ్లు ఉంటాయని భావిస్తున్నట్లు తేలింది. అయితే హాలంతా వేర ఇంజనీర్లు ఈ ఉద్యోగాల కోతపై తక్కువ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఐపీఓలో 281 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఐఎఫ్సి, హెచ్డిఎఫ్సి ఏఎంసి, వరల్డ్ బ్యాంక్కు చెందిన ఐఎఫ్సి మరియు హెచ్డిఎఫ్సి ఏఎంసి సంస్థలు మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఐపీఓ యాంకర్ రౌండ్లో 281 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. ఈ నిధుల సమీకరణ పబ్లిక్ లిస్టింగ్కు ముందు ఈ మెడికల్ డయాగ్నోస్టిక్స్ కంపెనీకి గణనీయమైన ఊపును ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.09% స్వల్ప లాభంతో ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,403 మరియు 80 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర కూడా 0.56% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $63 మరియు 85 సెంట్లు వద్ద ముగిసింది. ప్రతి బ్యారెల్కు $78 మరియు 73 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు ధర 0.70% పెరిగి ప్రతి బ్యారెల్కు $78 మరియు 73 సెంట్లు వద్ద ముగిసింది. ప్రపంచ సరఫరా మార్పుల మధ్య గత కొన్ని సెషన్లుగా ఈ కమోడిటీ స్థిరమైన లాభాలను చూపుతోంది. అమెరికాతో పోటీ పడేందుకు స్టాక్స్పై చైనా బెట్టింగ్. చిప్ మరియు సాంకేతిక ఆధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడేందుకు బీజింగ్ తన వ్యూహాన్ని స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం వైపు మళ్లిస్తోంది. ఇది చైనా సాంప్రదాయకంగా ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడే విధానం నుండి పెద్ద మార్పును సూచిస్తుంది. ఇరాన్ వివాదానికి మించి భౌగోళిక రాజకీయ ప్రమాదాలను పెంచుతున్న అమెరికా ఆయుధాల కొరత. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని పెంటగాన్ రక్షణ సంస్థలపై ఒత్తిడి తెస్తోంది. ఈ ఆయుధాల కొరత ఇరాన్తో ఉన్న తక్షణ వివాదానికి మించి భద్రతా ప్రమాదాలను పెంచుతోంది. స్టాక్ మార్కెట్ క్రాష్కు ట్రంప్ఫ్లేషన్ కారణం కావచ్చని వాల్ స్ట్రీట్ ఆందోళన. కొత్త ప్రభుత్వం కింద రాబోయే ట్రంప్ఫ్లేషన్ ఆందోళనల మధ్య వాల్ స్ట్రీట్ రికార్డు ర్యాలీ కొత్త పరీక్షను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ అంచనాలు స్టాక్ మార్కెట్లో పెద్ద పతనానికి దారితీయవచ్చని విశ్లేషకులు భయపడుతున్నారు. ప్రపంచ సరఫరా ఆందోళనలను తగ్గించేలా పుంజుకున్న ఆస్ట్రేలియా గోధుమ పంట. ఆస్ట్రేలియా రాబోయే గోధుమ పంట అంచనాలు మరింత ఆశాజనకంగా మారుతున్నాయి. ఇది ప్రపంచ సరఫరా ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రపంచ ఆహార సరఫరాలు పలు భౌగోళిక రాజకీయ అంతరాయాలను ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఈ పుంజుకోవడం విశేషం. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,403 మరియు 80 సెంట్లు 0.09% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 134,783 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.09% పెరిగింది. మునుపటి ముగింపు $4,399 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి $63 మరియు 85 సెంట్లు 0.56% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1954 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.56% పెరిగింది. మునుపటి ముగింపు $63 మరియు 50 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $78 మరియు 73 సెంట్లు 0.70% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.70% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 18 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.200.09 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.09% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 11 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.